హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము అటుకులతో దోశ తయారు చేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా అటుకుల్ని ఒక గంట ముందు ఇలా కడిగి నానబెట్టేసుకున్నానండి. రవ్వ అండి, మనం ఎన్ని అటుకులు అయితే ఒక కప్పు అటుకులు తీసుకుంటే ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి. ఒక 10 రూపాయల ప్యాకెట్ పెరుగు ఉంటే సరిపోతుంది. పండుమిర్చి, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నాకు ఈరోజు పండుమిర్చి ఉంది కాబట్టి నేను పండుమిర్చి తీసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసేసుకుందాం. మిక్సీ జార్లోకి మనము రవ్వ వేసుకుందామండి. మిక్సీ జార్లోకి రవ్వ తీసుకున్నామండి. అలానే కొద్దిగా మనము అటుకులను కూడా వేసేసుకుందాం. కొద్దిగా రెండు కలుపుకుంటూ మనము మిక్సీ అయితే పట్టేసుకుందామండి. అటుకులు వేసేసుకున్నాము. అలానే పండుమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి కొద్దిగా ఉప్పునైతే వేసేసి మనము మిక్సీ పట్టేసుకుందామండి. వాటర్ వేసి మిక్సీ పట్టాలండి, లేదంటే అలానే అయితే మిక్స్ అవ్వదు. చూడండి, ఈ విధంగా మనము మెత్తగా పట్టేసుకోవాలండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి అన్నింటినీ ఇలానే రుబ్బేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా మనము మిక్సీకి అయితే పట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కరివేపాకు, అలానే కొత్తిమీర, కొద్దిగా పెరుగు వేసేసుకుందామండి. వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందాం. స్టవ్ మీద తవా అయితే పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని ఇప్పుడు మనము కలుపుకున్న ఈ మిక్సర్ని దాని మీద వేసేసుకుందాం. ఇలా చిన్నగా వేసేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్టీ అయినటువంటి అటుకుల దోశ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెడుతూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.